హలో అండి, మళ్ళీ వచ్చాను. నిజానికి ఈ మార్కుల విషయంలో మీకు ఇంకొంచెం అవగాహన కలిగించడానికి వచ్చాను. ఇవాళ నా అడ్వర్టైజ్మెంట్ ప్రకటన చూసి చాలామంది ఆశ్చర్యంతో ఫోన్ చేశారు, కొంతమంది అనుమానంతో కూడా ఫోన్ చేశారు. అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, ఇన్ని మార్కులు సాధ్యమా, నిజంగా వచ్చాయా అని అనుకోవడానికి నిజంగా అవకాశం ఉంది. కానీ అదే సమయంలో మనం లోతుగా పరిశీలించి చూస్తే కనుక భాషా శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు పేపర్ 1లో ఎక్కువ అడగటం మనం 2013-14 పేపర్లలో గమనించవచ్చు. ముఖ్యంగా 14 పేపర్లోనండి మూల ద్రావిడ భాషలో ఉన్న ఈ ఊ ఏ ఓల మార్పు అని అడిగారు 10 మార్కులకి. దాన్ని రాయవలసిన క్రమంలో మనం రాస్తే కనుక ఖచ్చితంగా 10కి 10 పడతాయి. అలాగే సర్వనామాల చరిత్ర అని అడిగారు, అది కూడా అంతే. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మీరు నిజంగా చదువుతూ ఉంటే చాలా సంతోషం. కానీ నాకు తెలిసినంత వరకు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు అయితే బాహాటంగా పేపర్లలోనూ కొన్ని సంస్థలు వేసిన పుస్తకాల్లోనూ కూడా వచ్చాయి. అదేంటంటే 1, 4, 7 చదివితే చాలు, లేదంటే మాండలికాలు, అనువాదము, వాక్య నిర్మాణము మొదటి చాప్టర్ చదివితే చాలని. కానీ ఇక్కడ మీరు 2వ చాప్టర్ని గమనించండి. ఆ 2వ చాప్టర్లో కూడా పైకి చూస్తే కనుక మూల ద్రావిడ భాష నుంచి ప్రాచీన తెలుగు, ప్రాచీన తెలుగు నుంచి ఆధునిక తెలుగు అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ అక్కడ మీకు ఏం చేశారు, ఫోనీమ్స్, మార్ఫీమ్స్ అని అన్నారు. ఫోనీమ్స్ అంటే ధ్వనులు, మార్ఫీమ్స్ అంటే పదాంశం. ఈ పదాంశంలో ఒకటే సర్వనామాలు. కాబట్టి ఈ మార్ఫలాజికల్ చేంజెస్, పదాంశంలో జరిగిన మార్పులు అనేవి అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం సర్వనామాలు చదవాలి, నామవాచకాలు చదవాలి, సంఖ్యావాచకాలు చదవాలి, విభక్తి ప్రత్యయాలు చదవాలి, ఔపవిభక్తికాలు చదవాలి, ఖచ్చితంగా చదవాలి. వాటితో పాటు క్రియాపదాల చరిత్ర మీరు ఒక్కసారి లోతుగా చూస్తే పాత క్వశ్చన్ పేపర్స్లో ఒక దానిలో క్రియాపదాల చరిత్ర అన్నారు. కాబట్టి రేపటి నుంచి కూడా వీలైతే ప్రతిరోజు లేకపోతే రోజు విడిచి రోజు ఈ ప్రశ్నలు ఏమడిగారు, ఎలా రాస్తే బాగుంటుంది అనేది మనం చర్చించుకుందాం. ఆల్ ద బెస్ట్ అండి.